దేవునికి స్తోత్రం. మీ అందరికీ సియోను వాసి సువార్త తరపు నుంచి నా వందనాలు. ఒక చిన్న మాట. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు ఎన్నో ఆటంకాలు, అపార్థాలు, విభేదాలు ఎదురవుతాయి. అలాంటి సందర్భాలలో మన దృష్టి సమస్యలపై కాకుండా గమ్యంపై దృష్టి ఉండాలి. అంటే లక్ష్య సాధనలో ఆటంకాలు సహజం. కానీ మన దృష్టి ఎల్లప్పుడూ గమ్యంపైనే ఉండాలి. ఇక వాక్యంలోకి వెళ్తే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 29వ వచనం. మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించింది. ఇక్కడ ఒక చిన్న పదబదం మన జీవితానికి గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. అది కాలి నడక చేతనే అనే మాట. ఈ మాటను గుర్తుంచుకోండి. వాక్య వివరణలోకి వెళ్తే ఇజ్రాయేలు దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తున్నారు. వారి ముందు ఎన్నో దేశాలు, ఎంతోమంది ప్రజలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అయితే వారి లక్ష్యం మార్గమధ్యంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కాదు, దేవుడు ఇచ్చిన గమ్యాన్ని చేరుకోవటం. అందుకే మోషే ఇలా చెప్పాడు, కాలి నడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని. ఈ మాటల్లో వినయం ఉంది, శాంతి ఉంది, లక్ష్యంపై స్పష్టత ఉంది. ఇజ్రాయేలీలు తమ బలాన్ని చూపించలేదు, తమ సంఖ్యను చూపించలేదు, తమ హక్కును నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు. వారు కేవలం తమ ప్రయాణం కొనసాగించడానికి మాత్రమే మార్గం కోరారు. ఎందుకంటే వారికి ఒక విషయం తెలుసు. అదేంటంటే ప్రతి పోరాటంలో గెలవడం కంటే దేవుడు నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవడం చాలా ముఖ్యమని. ఇక్కడ మన జీవితంలో కూడా ఇదే సత్యం వర్తిస్తుంది. చాలాసార్లు చిన్న చిన్న విషయాల కోసం మనం ఎక్కువ సమయం, శక్తి, మనశ్శాంతిని కోల్పోతుంటాం. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాలని, ప్రతి అబద్ధాన్ని సరిదిద్దాలని, ప్రతి వివాదంలో గెలవాలని ప్రయత్నిస్తుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ పోరాటం నిజంగా మీ గమ్యాన్ని దగ్గర చేస్తుందా, లేక మీ ప్రయాణాన్ని ఆలస్యం చేస్తుందా? కామెంట్లో నాకు తెలియజేయండి. ఇక్కడ ఇజ్రాయేల్లాగా మనం కూడా కొన్ని సందర్భాలలో కాలి నడక చేతనే వెళ్ళనిమ్మని చెప్పగలగాలి. అంటే అనవసర ఘర్షణలను దాటుకొని శాంతితో ముందుకు సాగగలగాలి. అందుకే ఇక్కడ నడక గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నడక అంటే ప్రయాణం. దేవుడిచ్చిన గమ్యాన్ని చేరడానికి ఇజ్రాయేలీలు నడవలసి వచ్చింది. వారు ఒక చోట నిలిచిపోలేదు. దీన్ని మన జీవితంలో అన్వయించుకుంటే మనం కూడా ఎదగాలి అంటే ముందుకు సాగాలి, ఆగిపోకూడదు, నిరాశలో ఉండిపోకూడదు. గతంలోనే జీవించడం మనలను గమ్యాన్ని చేర్చదు. రెండవదిగా చూస్తే నడక అంటే విశ్వాసం. నడక అంటే విశ్వాసం. వారు గమ్యాన్ని ఇంకా చూడకపోయినా దేవుని వాగ్దానాన్ని నమ్మి అడుగులు వేశారు. జీవితంలో మనం వేసే ప్రతి అడుగు ఫలితాన్ని ముందుగా చూడలేకపోయినా విశ్వాసంతో ముందుకు నడవాలి. అది మనం ఇక్కడ నేర్చుకోవాలి. నడక అనే విశ్వాసం ఏంటంటే, మూడవదిగా చూస్తే నడక అంటే సహనం. అక్కడ వాళ్ళు కాలి నడక నెమ్మదిగా ఉంటుంది, కానీ అది గమ్యాన్ని చేరుస్తుంది. ఇక్కడ మన జీవితంలో ఫలితాలు త్వరగా రాకపోయినా నిరంతర కృషి మరియు సహనం మనల్ని విజయానికి తీసుకువెళ్తాయి. నాలుగవదిగా చూస్తే నడక అంటే వినయం. ఇక్కడ ఇజ్రాయేలీలు వారు బలప్రయోగంతో కాదు, శాంతితో మరియు వినయంతో దారి అడిగారు వెళ్ళటానికి, దేవుడు చూపించిన గమ్యాన్ని చేరటానికి. అలాగే మనం కూడా వినయంతో నడిచే వ్యక్తి అనేక ద్వారాలను తెరుచుకోగలడు. ఈ 4 చూడండి మరొకసారి. నడక అంటే ప్రయాణం, నడక అంటే విశ్వాసం, నడక అంటే సహనం, నడక అంటే వినయం. ఎందుకంటే గమ్యాన్ని చేరే ప్రతి వ్యక్తి యుద్ధాన్ని వెతకడు, అవసరమైన దానిని మాత్రమే వెతుకుతాడు. ఇక్కడ ఈ వాక్యంలో మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మీరు గమనించండి. ఇజ్రాయేలీలు తమ శక్తిపై కాదు, దేనిపై కాదు, తమ శక్తిపై కాదు,
దేవుని వాగ్దానంపై ఆధారపడ్డారు. దేనిపై ఆధారపడ్డారు? దేవుని వాగ్దానంపై ఆధారపడ్డారు. అందుకే మార్గంలో అడ్డంకులు ఉన్నా వారి చూపు దేని మీద ఉంది? గమ్యంపై నుండి తొలగలేదు, గమ్యంపైనే ఉంది. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన లక్ష్యం, బాధ్యతలపై దృష్టి పెట్టాలి. ఇతరుల హక్కులను గౌరవిస్తూ, శాంతిని అనుసరిస్తూ, వినయంతో ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రతి వాదనలో గెలిచిన వారే విజయవంతులు కాదు, తమ గమ్యాన్ని చేరుకున్న వారే నిజమైన విజేతలు. కాబట్టి ఈరోజు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రతి పోరాటంలో గెలవాలని ప్రయత్నించకు, దేవుడు నిర్దేశించిన గమ్యాన్ని చేరాలని ఎందుకంటే గెలుపు తాత్కాలికం కావచ్చు, కానీ గమ్యం శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే గెలుపు కాదు ముఖ్యం, గమ్యమే ముఖ్యం. పోరాటం కాదు, ప్రయాణమే ప్రధానం. దేవునికి స్తోత్రం. ఆమేన్. మరిన్ని వాక్యోపదేశాల కొరకు మా సియోను వాసి సువార్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.